నాకైతే జిమ్ చూడగానే ఒక న్యూ ఎనర్జీ వచ్చేస్తుంది. మీకు తెలియని కాదు. కూల్ కదా! ఇంత పెద్ద యూనివర్సిటీ ఇందులో జిమ్ ఉంటుందా లేదా అనుకున్నాను. దీన్ని కూడా వాళ్ళు చాలా చక్కగా మెయింటైన్ చేస్తున్నారు. ఇక్కడ లేని ఎక్విప్‌మెంట్ లేదు అబ్సల్యూట్‌లీ. అక్కడ కొన్ని రకాలైన ఎక్విప్‌మెంట్స్ ఉంటే, ఇక్కడ కొన్ని రకాలైన ఎక్విప్‌మెంట్స్ ఉన్నాయి. అండ్ కిక్ బాక్సింగ్ అదంతా కూడా వేరే ప్లేస్‌లో ఉంది. అది కూడా చూపిస్తాను మీకు. సో, సచ్ ఎ గ్రేట్ ప్లేస్ అండి. చాలా స్పేషియస్‌గా ఉంది. అండ్ కిక్ బాక్సింగ్ ప్లేస్ అన్నాను కదా! అంటే మజిల్ బిల్డింగ్‌కి, స్ట్రెంత్ బిల్డింగ్‌కి కూడా ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. సచ్ ఎ హ్యూజ్ ప్లేస్. ఇది షూటింగ్ ప్రాక్టీస్ చేసే ప్లేస్. అయితే వీళ్ళు స్టేట్ లెవెల్‌లో, నేషనల్ లెవెల్‌లో కూడా షూటింగ్‌లో చాలా మంచి మెడల్స్ తెచ్చుకున్న స్టూడెంట్స్ ఉన్నారిక్కడ స్పోర్ట్స్ మెన్స్. ఈ గేమ్ మీరెప్పుడన్నా ఆడారా? చాలా సార్లు మన హైదరాబాద్‌లో అయితే షాపింగ్ మాల్స్‌లో నేను చాలా సార్లు చూసా. ఈ గేమ్ ఎలా ఆడతారో తెలీదు అని అనుకున్నాను. ఇప్పుడు మా మేఘన్ చెప్పింది యాక్చువల్లీ ఫుట్‌బాల్ ఆడతారండి దీనితోటి ఇలా అని చెప్పని. సో, దట్స్ నైస్ యాక్చువల్లీ. పిల్లలకి లేని గేమింగ్ లేదండి ఇక్కడ. దట్స్ వాట్. ఇన్ని రకాలైన ఏమంటారు మానసిక, శారీరక దృఢత్వం కోసం వీళ్ళు పెట్టినవి అన్నీ ఇన్ని కావు. దట్స్ సో నైస్. అలాగే చెస్ ఆడితే పిల్లలకి బ్రెయిన్ చాలా బాగా పనిచేస్తుంది అని అంటారు యాక్చువల్‌గా. చాలా ఎత్తుకు పై ఎత్తు బాగా వేయగలుగుతారు. రాజకీయ ఎత్తుగడలు బాగా నేర్చుకుంటారు అని చెప్పారు. సో, రియల్ లైఫ్‌లో చెస్ ఎంతవరకు పనిచేస్తుందో నాకు తెలీదు గానీ, బట్ చాలామంది అనడం మాత్రం చెస్ ఆడితే సూపర్బ్‌గా వర్క్ చేస్తుంది బ్రెయిన్ అని. అలాగే క్యారమ్స్ ఉన్నాయి. స్క్వాష్ కోర్ట్ కూడా ఇక్కడే ఉంది. లేని స్పోర్ట్ ఏదో చెప్పండి నాకు. ఎక్సలెంట్‌గా ఉంది రియల్లీ.